చూడమ్మా రమణ చెప్తాను. మనకు గతంలో ఎందుకు ఆపామంటే మనం అది సెలక్షన్స్ ఉపయోగించి చేయాలి. పెర్మిటేషన్ అంటే కాంబినేషన్ ఉపయోగించి చేయాలి. అది సెలక్షన్తో అదే పెర్మిటేషన్తో నిమిత్తం లేదు. అందువల్ల అది పొరపాటున క్వశ్చన్ ఎక్కడ పడిందంటే అంతకు ముందే ఎక్సైజ్లో ఉంది 5Dలో. కానీ మనం చెప్పుకునేది ఎక్కడ చెప్పుకుంటున్నాం? 5Eలో చెప్పుకుంటున్నాం. చూసుకోండి జాగ్రత్తగా. ఏమండి వాడు క్వశ్చన్ ఏమన్నాడు? అందులో క్వశ్చన్ ఏమన్నాడు మీరు చూడండి. ఎంతలా ఉందో మీ యాటిట్యూడ్. కనీసం నేను మర్చిపోయాను మీరు గుర్తు చేయాలి. లెక్క ప్రకారం చెప్పించుకునేవాళ్ళు కనీసం మీరు కూడా గుర్తు చేయలేదు. నేను గుర్తు చేస్తే మీకు ఇప్పుడు తెలిసింది రమణ మర్చిపోయామని. అప్పట్లో నేను చెప్పానా లేదా మీకు? ఈ చాప్టర్ వచ్చిన తర్వాత గుర్తు చేయండి అమ్మా అని చెప్పాను. సరే ఈసారి రమణ చూద్దాం. రమణ ఏమంటున్నాడు? వాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word రమణ అంటున్నాడు. ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ లెటర్స్ అయితే 4 letter words ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి? అవి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘు అని ఉంది. రఘు RAJHU చిచి GHU రఘు అని ఉంది. ఏమండి? రఘు అని ఉంది. ఈ రఘులోని లెటర్స్ ఉపయోగించి 4 letter words ఎన్ని ఫామ్ చేయొచ్చు చెప్పండి? 5P4. ఎందుకంటే లెటర్స్ ని ఫామ్ చేయడం అంటున్నాడు అంటే పెర్మిటేషనే. అదే వర్డ్స్ ని ఫామ్ చేయడం అంటున్నాడు. 4 letter words అంటున్నాడు. వర్డ్స్ అంటే అరేంజ్మెంటే, సెలక్షన్ కాదు. అటు ఎన్ని 4 letter words సెలెక్ట్ చేసుకోవచ్చు అని అడగలేదు. ఎన్ని 4 letter words ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. అక్కడ మీరు గమనిస్తే అన్ని కూడా డిఫరెంట్ లెటర్స్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. మన ప్రత్యేకమైన కేసులు కూడా ఏం రావు. అర్థమవుతుందా? డైరెక్ట్ గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 letters నుంచి 4 letters ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 5P4 డైరెక్ట్ గా చెప్పచ్చు. కానీ ఇప్పుడు వాడు ఇచ్చిన వర్డ్ లో రమణలో లెటర్స్ రిపీట్ అయ్యాయి. ఏ లెటర్స్ రిపీట్ అయ్యాయి? ఏలు రిపీట్ అయ్యాయి. ఎన్నిసార్లు వచ్చి ఏకంగాను 3 times డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఆ 4 letter words ఫామ్ చేయడంలో డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఆ డిఫరెంట్ కేసెస్ ఏంటంటే ఫస్ట్ కేసు మనం ఫామ్ చేసే 4 letter words లో అన్ని లెటర్స్ డిఫరెంట్ ఉండడం, అది ఫస్ట్ కేసు. 4 letters ఆర్ డిఫరెంట్. తర్వాత సెకండ్ కేసు 2 letters ఆర్ అలైక్, 2 ఆర్ డిఫరెంట్. థర్డ్ కేసు 3 letters ఆర్ అలైక్, 1 letter ఈస్ డిఫరెంట్. ఇది 3 కేసులు వస్తాయి. 3 కేసెస్ వస్తాయి. ఈ 3 కేసెస్ లో కూడా మనం డిఫరెంట్ వేస్ లో ఎన్ని రకాలుగా 4 letter words ఫామ్ అవుతాయి ఫైండ్ అవుట్ చేసి అవన్నీ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. 4 letters డిఫరెంట్ అనుకోండి. 4 letters డిఫరెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన వర్డ్ ఏంటది? రమణ అని ఇచ్చాడు. ఇప్పుడు నేను 4 letters డిఫరెంట్ అన్నాను. నేను 4 letters డిఫరెంట్ అంటే నేను ఏ లెటర్స్ తీసుకోవాలి చెప్పండి? ఏం తీసుకోవాలి? ఏ తీసుకోవాలి, ఆర్ తీసుకోవాలి, ఎం తీసుకోవాలి, ఎన్. మరి 4 letters డిఫరెంట్ అన్నప్పుడు 3 ఏలు ఉన్నాయి. 3 ఏలు తీసుకోకూడదు, ఒక ఏ తీసుకోవాలి. అప్పుడు 4 letters డిఫరెంటే కదా? మరి 4 డిఫరెంట్ లెటర్స్ నుంచి 4 letter words ఎన్ని ఫామ్ అవుతాయి? 4P4 అవుతాయి. నెక్స్ట్ ఈసారి 2 ఆర్ అలైక్, 2 అలైక్, 2 డిఫరెంట్ అనుకుంటే 2 అలైక్ అన్నాం కదా. 2 అలైక్ అంటే ఖచ్చితంగా 2 ఏలు తీసుకోమనే కదా. మరి 2 డిఫరెంట్ అన్నాం కదా. 2 డిఫరెంట్ అంటే మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఆ 3 ఏంటి? RM నుంచి నేను ఇంకా ఎన్ని లెటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి? 2 letters. 3C2 వేస్. అంటే ఇప్పుడు నా దగ్గర 4 letters అవైలబుల్ గా ఉన్నాయి. 4 letters అవైలబుల్ గా ఉన్నాయి. ఏంటి ఆ 4 letters అంటే ఏ అనేవి 2, అలాగే ఇందులో సెలెక్ట్ చేసుకున్నవి 2, మొత్తం 4 అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 4 letters నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అంతే, ఇంకా అరేంజ్ చేయలేదు. ఈ 4 letters ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. ఇంకో విషయం, ఇక్కడ 3 letters నుంచి 2 letters తీసుకున్నాం కదా. ఆ 2 letters ఏమవచ్చు? అయితే AARM అవ్వచ్చు, లేదా AARN అవ్వచ్చు, లేదా AAMN అవ్వచ్చు. అయితే ఈ 4 letters నా దగ్గర అందుబాటులో ఉన్నాయి, లేదా ఈ 4 letters నాకు దగ్గర అందుబాటులో ఉన్నాయి, లేదా ఈ 4 letters నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర అందుబాటులో ఉన్న లెటర్స్ 4. వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? నేను జనరల్ గా అన్ని లెటర్స్ డిఫరెంట్ అయితే 4 factorial ways లో అరేంజ్ చేయొచ్చు. 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? బై 2 factorial.
అంటే ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 24/2 అంటే 12 అవుతుందమ్మా. తర్వాత 3 alike 1 different. 3 alike 1 different చూడండి. 3 alike 1 different. ఏమా 3 alike 1 different అంటే చూడండి. 3 alike అంటే ఖచ్చితంగా 3 ఏలు ఉండాలిగా. మరి ఒకటి డిఫరెంట్ అంటే రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. RMN ఇందులోంచి నేను ఒకటి తీసుకోవాలి. అంటే ఎన్ని రకాలుగా తీసుకోగలను నేను? 3C1 వేస్ లో. నెక్స్ట్ ఇప్పుడు 3C1 వేస్ లో తీసుకోవచ్చు నేను. మరి ఇప్పుడు నా దగ్గర అయితే నేను ఇది R అయినా తీసుకోవాలి, M అయినా తీసుకోవాలి, N అయినా తీసుకోవాలి. అంటే 3 వేస్ లో తీసుకోగలను నేను. 3 వేస్ లో తీసుకోగలను. అలాగే ఇక్కడ 3C2 అంటే ఇది కూడా 3 వేస్ లో తీసుకోగలను. మరి ఇక్కడ పూర్తిగా అయిపోయిందంటే కంప్లీట్ అవ్వలేదు. మీరు ఎవరన్నా మాట్లాడతారని చూసాను, ఎవరు మాట్లాడలేదు, మంచి పిల్లలు కాబట్టి. విషయం ఏంటంటే ఇక్కడ ఇది 3 రకాలుగా తీసుకోవచ్చు. మరి ఈ 12 రకాలు ఏంటి అంటే 12 వేస్ ఏంటంటే 12 వేస్ ఏంటంటే ఈ AARMN మాత్రం అరేంజ్ చేయడానికి. మరి అలాంటి కేసులు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అంటే మొత్తానికి ఎన్ని వస్తాయంటే 2 alike 2 డిఫరెంట్ అయిన వర్డ్స్ ఎన్ని వస్తాయంటే 3 × 12 అంటే 36 వస్తాయి. అర్థమైందా లేదా? అర్థమైందమ్మా. ఈ 12 ఏంటంటే RM తీసుకుంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. లేదు సార్ RM కాకుండా RM తీసుకుంటే ఇంకో 12, అది కాకుండా MN తీసుకుంటే ఇంకో 12, మొత్తం 36 వస్తాయి. అలాగే ఇక్కడ ఈ 3 లెటర్స్ నుంచి ఒక లెటర్ని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 3C1 అంటే 3 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ R ఉందనుకోండి, ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? జనరల్ గా అన్ని డిఫరెంట్ అయితే 4 ఫ్యాక్టోరియల్. అందులో ఎన్ని సేమ్ ఉన్నాయి? 3 ఫ్యాక్టోరియల్. ఒక R ఉంటే ఇన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. మరి అలాంటి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్ కాబట్టి 3 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24/6 × 3. ఈ 3 ఇందులో 2 టైమ్స్, 2 ఇందులో ఏమో 12 టైమ్స్. ఇవన్నీ యాడ్ చేసేయండి. ఇదేమో 24 4 ఫ్యాక్టోరియల్ అంటే, ఇదేమో 36, ఇదేమో 12 అంటే 72 ఆన్సర్ ఇచ్చాడమ్మా. ఇచ్చాడమ్మా. అర్థమైందమ్మా? 3 ఎందుకు మల్టిప్లై చేయాలని అర్థమైందే? RM తీసుకోవడం కేసు. అందులో మనం ఈ RM తో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 12 వేస్. RN తీసుకుని 12 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఆ MN తో 12 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ R తీసుకుంటే 3 వేస్, అదే 12 వేస్. ఇది 12 కాదు, 24/6 అంటే 4 వేస్. అలాగే M తో 4 వేస్, N తో 4 వేస్. మొత్తానికి 4 + 4 + 4 అంటే 12 అవుతుంది. అదే 3 × 2 అని చేస్తాం. ఏమండి దీని ఆన్సర్ చూద్దాం. ఏం చేస్తారంటే ఆన్సర్ రాసేటప్పుడు ఎక్సైజ్ 5D కదా, EX 5D లో సెకండ్ రోమన్లో ఫస్ట్ సొల్యూషన్. మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ వర్డ్ ఈజ్ రమణ. రమణ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇట్ హ్యాస్ 6 లెటర్స్. దే ఆర్ ఏంటంటే అవి ఏలేమో 3 ఉన్నాయి, R1, M1, N1. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటంటే 4 లెటర్స్ ఆర్ డిఫరెంట్. 4 లెటర్స్ ఆర్ డిఫరెంట్ అంటే ఆ 4 లెటర్స్ ఏం తీసుకోవాలి నేను? బ్రాకెట్ లో ARMN. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ 4 letter words formed. The number of 4 letter words formed. 4 letter words formed with 4 different letters. With 4 different letters equal to 4p4 equal to 4 factorial ways. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈసారి రెండో కేసు. 2 letters are alike, 2 are different. 2 are alike లేదంటే 2 letters are alike.
comma 2 are different, లేదా and 2 are different, 2 are different. అంటే ఇక్కడ 2 లెటర్స్ ఎలైక్ కాబట్టి ఏ తీసేసుకున్నాను. అయితే ఇంక రిమైనింగ్ నేను తీసుకోగలిగిన ఏమైనా ఉన్నాయంటే ఎంఎన్ అయినా అవ్వచ్చు, ఎంఆర్ అయినా అవ్వచ్చు, ఏముంది ఎన్ఆర్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ వి సెలెక్ట్ డిఫరెంట్ లెటర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ వి సెలెక్ట్ 2 letters from 3 different letters, 3 different letters. ఏంటా 3 different letters? MNR in 3C2 ways. 3C2 ways. Next we arrange these 4 letters in ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4 factorial by ఇందులో సేమ్ ఉన్నవి 2 కాబట్టి 2 factorial ways. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ సెలెక్ట్ చేసుకున్న 4 లెటర్స్ ని కూడా అరేంజ్ చేయడానికి మాత్రమే ఇది. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ 4 letter words formed, the number of 4 letter words formed ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి 3C2 into 4 factorial by 2 factorial వస్తుంది. అర్థమవుతుంది ఎందుకు 3C2 into వచ్చిందో? తర్వాత ఈసారి థర్డ్ కేస్ 3 letters are alike and 1 is different. 3 letters are alike and 1 is different. మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ రాద్దాంలేండి, కింద రాద్దాం. అంటే ఏ ఎంఎన్ అవ్వచ్చు, ఎన్ఎన్ అవ్వచ్చు, ఆర్ఎన్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ మనం అది సింగిల్ లెటర్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ వి సెలెక్ట్ 1 letter from 3 different letters MNR in 3C1 ways. Next we arrange these 4 letters in 4 factorial by అందులో సేమ్ లెటర్స్ ఎన్ని 3 కాబట్టి 3 factorial ways. తర్వాత the number of 4 letter words formed, the number of 4 letter words formed ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3C1 into 4 factorial by 3 factorial. నెక్స్ట్ లైన్ లో ఏం రాస్తారంటే therefore, లేదంటే ఇక్కడ మీరు సింప్లిఫై చేసేసుకోవచ్చు. అమ్మాయి ఇంకో స్టెప్ రాయకుండా ఇక్కడే సింప్లిఫై చేసేసుకోవచ్చు కావాలంటే. దట్ ఈక్వల్స్ లేదా ఇక్కడ ఈక్వల్ టు రాసేసి అది ఈక్వల్ టు పెట్టి రాసుకోండి. 3C1 అంటే 3 into 24 by 6. ఈ 3 ఇందులో 2 times, ఇదేమో 12 times. దట్ ఈక్వల్ టు 12. అలాగే ఇక్కడే సింప్లిఫై చేసుకోవచ్చు. ఇది కూడా 3C2 అన్న 3C1 అన్న ఒకటే. 3 into 4 factorial అంటే 24 by 2 అంటే 12. 3 is 36 అవుతుంది. Therefore, the number of 4 letter words formed with the letters of the given word, the number of 4 letter words formed with the letters of the given word, with the letters of the given word
ఈక్వల్స్ ఫస్ట్ ఏమో 24 వచ్చింది ప్లస్ 36 ప్లస్ 12 దట్ ఈక్వల్స్ 72 అంతే. ఇది స్పీడ్గా రాసుకోండి, తర్వాత చాప్టర్ చెప్తాను అమ్మాయి. ఓకే సార్. తర్వాత చాప్టర్ మీకు సిలబస్లో తీసేసాడు అది, కాబట్టి చెప్పట్లేదు. లెక్క ప్రకారం అది చెప్పుకుని ఉంటే నిజంగా 16 మార్కులు వద్దు అందులో. 2 ఎస్ఏలు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది తర్వాత చాప్టర్ అయితే. అది తీసేయడం అనుకోండి, ఇప్పుడు గొడవ లేదు. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్న, ఇది మనం చాప్టర్ 6 కింద చెప్పుకుందాం. ఓకే సార్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇది పాత సిలబస్ లో అయితే, పాత అదే మా ఓల్డ్ మన వీడి మార్కులు చేర్పులు చేయనప్పుడు అయితే లాస్ట్ ఇయర్ అయితే దీని యొక్క వెయిటేజ్ వచ్చి 4 మార్క్స్ అమ్మ. ఒకటే వస్తుంది 4 మార్క్స్ అమ్మ. ఇంక ఈ సంవత్సరం ఇంకా వెయిటేజ్ ఇవ్వలేదు, నాకు తెలిసి అదే కంటిన్యూ చేస్తారేమో, చూసుకోవాలి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే మనం 4th చాప్టర్లో ఏం నేర్చుకున్నాం అమ్మా? ఆ 4th చాప్టర్ ఏంటి పేరు? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనం ఏం చేసాం? పోలినామియల్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అవునా? పోలినామియల్ అంటే ఏంటో చెప్పుకున్నాం, పోలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. పోలినామియల్ ఎక్స్ప్రెషన్, అదే పోలినామియల్ కి సాటిస్ఫై చేసే వాల్యూస్ ని మనం ఏమని చెప్పాం? జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాం. అలాగే పోలినామియల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏమని చెప్పాం? రూట్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పోలినామియల్ ఈక్వేషన్ అని చెప్పాం. అలాగే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే ఆ ఈక్వేషన్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం 4th చాప్టర్లో, అవునా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఫ్రాక్షన్ తీసుకుంటాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి జనరల్ గా చెప్పండి? న్యూమరేటర్ డినామినేటర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది అని చెప్పచ్చు. p/q ఫామ్ లో ఉండేదాన్ని ఫ్రాక్షన్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఏమా అంటే ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉండాలి కదా, ఫ్రాక్షన్ అంటేని న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉండాలని చెప్పి మీకు ఒక విషయం అయితే తెలుసు కాబట్టి గొడవలేదు నాకు. లేదా p/q ఫామ్ లో ఉండాలి. ఏమండి, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అన్నింటినీ మనం ఫ్రాక్షన్స్ అనొచ్చు. ఇంకో విషయం, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా పోలినామియల్స్ అయ్యాయి అనుకోండి. అసలు ముందు పోలినామియల్ అంటే ఏంటండి? పోలినామియల్ అంటే an expression is of the form f of x equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an, where a0 not equal to 0 and a0, a1, a2 and so on an are real or complex numbers అయ్యుండి, రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అయ్యండి, n అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు, లేదా n ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయితే, లేదా n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అయితే, దీన్ని మనం ఏమన్నాం? పోలినామియల్ ఈస్ కాల్డ్ ద పోలినామియల్ విత్ ది వేరియబుల్ x అని చెప్పాం. ఇది వేరియబుల్ x అని చెప్పామా లేదా? తర్వాత ఇప్పుడు మనం ఆ 4th చాప్టర్ లోనే డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ కూడా డెఫినేషన్ చెప్పుకున్నామా? డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద మాక్సిమం పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ఏ పోలినామియల్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్, అవునా? కాబట్టి డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ దేనికి ఉపయోగపడుతుంది మనకు చెప్పండి?
ఏమా డిగ్రీ అనేది దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి, జనరల్ గా చెప్పండి, మీకు అర్థమైంది ఏదన్నా చిన్నది విషయం. సొల్యూషన్స్. సొల్యూషన్స్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెసిప్రోకల్ ఈక్వేషన్స్ లో అక్కడ కూడా డిగ్రీని బట్టి దానికి 1 ఉంటుందా -1 రూట్ ఉంటుందా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా జనరల్ గా చెప్పాలంటే ఒక పోలామియల్ డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి, అంతేగా? పోలామియల్ ఈక్వేషన్ కి ఎంత డిగ్రీ ఉంటుందో అన్ని రూట్స్ ఉంటాయి, అంతే కదా? అది కూడా మనం చెప్తాం. సరే, నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ది పోలామియల్ అక్కడ చెప్పేశాను కదా, చెప్పానమ్మా? చెప్పారు సార్. చెప్పారు సార్. డెఫినేషన్ పెట్టి రాశారు కదా మీరు, రాసాం సార్. రాసాం సార్. ఇంకా ఇప్పుడు చెప్పుకోకలేదు మనం. సరే, నెక్స్ట్ ఈసారి ఫ్రాక్షన్ అనేది తీసుకున్నప్పుడు, ఫ్రాక్షన్ అనేది అంటే న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి, అప్పుడు దాన్ని మనం ఫ్రాక్షన్ అంటామని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఏమవ్వాలంటే పోలామియల్స్ అవ్వాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏ నాట్ నాట్ ఈక్వల్ 0 ఏంటంటే దీని యొక్క డిగ్రీ ఎంత? ఎంత డిగ్రీ పోలామియల్? ఎందుకంటే మాక్సిమం పవర్ n కాబట్టి, వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్. అయితే ఇక్కడ f(x, g) అనేవి 2 పోలామియల్స్ అని చెప్పి తీసుకుని 2 పోలామియల్స్ అని తీసుకుని అండ్ g(x) నాట్ ఈక్వల్ టు 0 అయితే అండ్ g(x) నాట్ ఈక్వల్ టు 0, దెన్ అప్పుడు f(x) by g(x) ఏమంటాం అంటే మనం f(x) by g(x) మరి ఇది ఫ్రాక్షనేగా, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉన్నాయిగా. మరి ఆ ఫ్రాక్షన్ లో కూడా న్యూమరేటర్ పోలామియల్ అయింది, డినామినేటర్ పోలామియల్ అయింది. మరి డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎందుకంటే డిఫైన్ అవ్వాలి కాబట్టి. అర్థమవుతుంది? అప్పుడు ఈ f(x) by g(x) అనే ఈ ఫ్రాక్షన్ ఏమంటాం అంటే మనం పోలామియల్ ఫ్రాక్షన్ లేదా పోలామియల్ ఫ్రాక్షన్ లేదా రేషనల్ ఫ్రాక్షన్ లేదా సింప్లీ ఏ ఫ్రాక్షన్ కూడా అనొచ్చు. అంటే మనం ఎలా చెప్తామంటే ఒక రేషనల్ ఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ ఎలా చెప్తామంటే if f(x) and g(x) are 2 polynomials and g(x) not equal to 0, then f(x) by g(x) is called a rational fraction అని చెప్తాం, లేదా polynomial fraction అని చెప్తాం, లేదా ఫ్రాక్షన్ అని చెప్తాం, సింపుల్గా ఫ్రాక్షన్ అని చెప్తాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇక్కడతో ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుస్తుంది, అంటే పోలామియల్ ఫ్రాక్షన్ లేదా రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు ఇది రేషనల్ ఫ్రాక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనం ఈ రేషనల్ ఫ్రాక్షన్ మనం ఏం చేస్తామంటే కొన్ని ఫ్రాక్షన్స్ యొక్క సమ కింద రాస్తాం. ఈ రేషనల్ ఫ్రాక్షన్ ఏం చేస్తామంటే కొన్ని ఫ్రాక్షన్స్ యొక్క సమ కింద రాస్తాం. ఇప్పుడు మీకు ఫ్రాక్షన్స్ యొక్క సమ్ అంటే ఏంటో మీకు తెలియదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇవి రేషనల్ ఫ్రాక్షన్ నేను ఏం చేస్తాను, కొన్ని ఫ్రాక్షన్స్ యొక్క సమ కింద రాస్తాను. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్స్ యొక్క సమ కింద రాశాను కదా, ఆ సమ కింద రాసిన దాంట్లో ప్రతి ఫ్రాక్షన్ ఏమంటాం అంటే మనం ఈ ఫ్రాక్షన్ కి పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, f(x) by g(x) అని ఉంది. దీన్ని నేనేదో ఇలా రాశాను అనుకోండి. ఎలా అంటే 1/p(x) plus 1/q(x) అని రాశాను అనుకోండి. అంటే నేను ఏం చేశాను, ఒక ఫ్రాక్షన్ ని 2 ఫ్రాక్షన్స్ యొక్క సమ కింద రాశానా లేదా? ఇందులో ఈ సమ్లో ఉన్న ప్రతి ఫ్రాక్షన్ ఏమంటాం అంటే పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్ అంట. అర్థమైందమ్మా? పార్షియల్ ఫ్రాక్షన్ అనాలంటే మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ చెప్పాలంటే దానికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, లింకప్. అవి చెప్పిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ప్రస్తుతానికి ఏదో గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాను. నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్. అంటే ఇప్పుడు ఒక రేషనల్ ఫ్రాక్షన్ ని సమ్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ కింద రాయగలిగితే ఆ 2 ఫ్రాక్షన్స్ లో ప్రతి ఫ్రాక్షన్ ని కూడా ఇచ్చిన ఫ్రాక్షన్ కి పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. అర్థమవుతుందా? పార్షియల్ ఫ్రాక్షన్ అంటే పార్షియల్ అంటే ఏంటంటే సపరేట్ చేయడం. అర్థమవుతుందా? దాన్ని ఎలా సపరేట్ చేస్తాం? ఒక ఫ్రాక్షన్ ని 2 ఫ్రాక్షన్స్ యొక్క సమ కింద సపరేట్ చేస్తాం. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం.
మరి ఇలా సపరేట్ చేయడం అనే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అసలు? ఏమైనా ఉపయోగం ఉందా? మనం ఇలా సపరేట్ చేయడాన్ని డీకంపోజిషన్ అని కూడా అంటాం. మనం డీకంపోజిషన్ అని కూడా అంటాం. కంపోజిషన్ డీకంపోజిషన్ అని కూడా అంటాం. దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? దీనివల్ల ఉపయోగం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరు 2Bలో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు అక్కడ మీకు ఇన్ఫైనైట్ సిరీస్, అది మన ఇన్ఫైనైట్ సిరీస్ కి మనం ఇంటిగ్రల్ అప్లై చేసాం అనుకోండి, అటువంటి సందర్భంలో మీకు ఇలా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. డివైడ్ చేసుకుంటే ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడండి, x² - 2 బై, లేదంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/(x² - 4) అని ఇచ్చారు dx. దీనికి ఫార్ములా ఉంది, డైరెక్ట్ గా ఫార్ములా ఉంది, కానీ డైరెక్ట్ గా ఫార్ములా లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 1/(x² - 4) ని ఎలా రాస్తామంటే 1/(x+2) × x - 2 కింద రాస్తాం. తర్వాత ఏం చేస్తానంటే ఇది ఒక రేషనల్ ఫ్రాక్షన్ కదా, రేషనల్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏం చెప్పాను నేను? f(x/g(x) ఫార్మ్ ఉందని చెప్పారు. f(x/g(x) కూడా పాలినామియల్స్, అంతేనా? ఎస్ సార్. మరి ఇది పాలినామియల్స్ అనేది, ఇది పాలినామియల్ అనేది కాన్స్టెంట్ పాలినామియల్. వెరీ గుడ్. ఇది మరి కాన్స్టెంట్ పాలినామియల్ కదా, ఇది పాలినామియలే, ఇది పాలినామియలే, అంటే ఇది ఒక ఫ్రాక్షనే. ఇప్పుడు నేను దీన్ని సమ్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ కింద రాస్తాను. చూడండి ఎలా రాస్తాను. ఇప్పుడు నేను దీన్ని 1/(x+2) అని ఒకటి తీసుకున్నాను, 1/(x - 2) అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను. ఎలా చేస్తాను చూడండి, ఇక్కడ ప్లస్ పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఎల్సిఎం x+2 × x - 2 వస్తుంది. ఇక్కడ x - 2 వస్తుంది, ఇక్కడేమో x+2 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, +2 - 2 క్యాన్సిల్ అయిపోతాయి తప్ప x క్యాన్సిల్ అవుతాయే. నాకు ఇక్కడ ఏం రావాలి, 1 రావాలి, అవునా? మరి x నాకు x పోవాలంటే నేను ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం వచ్చేటప్పటికి x+2 × x - 2 అవుతుంది. మరి ఇక్కడ టర్మ్ ఏమొస్తుంది, x - 2 వస్తుంది, అవునా? మరి ఇక్కడ ఏమొస్తుంది, -x - 2 వస్తుంది, అవునా? అప్పుడు మనం -x - 2 అంటే x + x -x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -2 ఇక్కడ -2 అంటే -4 అయిపోతుంది. మరి నాకు 1 రావాలి. కాబట్టి నేను ఏం చేయాలంటే -1/4 × 1/x+2 - 1/x - 2 అని రాస్తాను. కావాలంటే మీరు సింప్లిఫై చేసి చూడండి, అదే వస్తుంది. మళ్ళీ -1/4 ఇది ఎల్సిఎం చేయండి, x+2 × x - 2. న్యూమరేటర్లో ఏమొస్తుంది, x - 2 -x - 2. ఈ సింప్లిఫై చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుందంటే -1/4 ఇదేమవుతుంది -4/x+2 × x - 2. దీన్ని మనం x² - 4 అని కూడా రాసుకోవచ్చు. ఈ 4 క్యాన్సిల్, మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే 1/x² - 4 ఎలా రాశాను నేను, 2 ఫ్రాక్షన్స్ యొక్క సమ్ కింద రాశానా లేదా? మరి సమ్ అంటే ఇక్కడ మైనస్ వచ్చింది అనుకుంటారు, ఇలా కూడా రాసుకోవచ్చు కదా మనం. సమ్ కింద రాశాను కదా. అందులో ఈ 2 ఫ్రాక్షన్స్ లో ఉన్న ప్రతి ఫ్రాక్షన్ ని కూడా మనం ఇచ్చిన ఫ్రాక్షన్ కి పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. ఇది ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇంటిగ్రేషన్ ఇలాంటి సమ్స్ చేయడానికి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇన్ఫైనైట్ సిరీస్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ఇలా స్విచ్ చేసుకుంటేనే అవుతుంది. మీకు ఇంటిగ్రేషన్ నేను చెప్పినప్పుడు అప్పుడు మీకు మళ్ళీ ఇది గుర్తు చేస్తాను ఒకసారి, పార్షియల్ ఫ్రాక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. పార్షియల్ ఫ్రాక్షన్ కంపల్సరీగా చేయాలి. సమ్స్, పార్షియల్ ఫ్రాక్షన్ మీద సమ్స్ ఉంటాయి. మినిమం ఎంత కాదనుకున్నా ఒక 15 సమ్స్ అయినా ఈజీగా ఉంటాయి పార్షియల్ ఫ్రాక్షన్ మీద. లేకపోతే కనీసం 10 సమ్స్ అయినా ఉంటాయి, ఈజీగా 10 సమ్స్ ఉంటాయి. కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ నేర్చుకోవాల్సిన అవసరం మీకు ఈ సంవత్సరంలో ఈ 2Bలో ఉంది, ఎట్ ద సేమ్ టైం ఫౌండేషన్ లో ఉంది. అన్ని రకాలుగా ఉపయోగపడతాయి పార్షియల్ ఫ్రాక్షన్స్ అని. కాబట్టి జాగ్రత్తగా ఉల్లి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఇంటే చెప్పింది గుర్తుండిపోద్దండి. ఇది పెద్ద కష్టం కాదు, ఏమంటే దానికి ఉపయోగపడతాయి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంకో దేనికి ఉపయోగపడతాయి అంటే, మీకు సెకండరీలోనే, ఇంటర్మీడియట్ సెకండరీలోనే 2Bలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి ఉంటుంది ఒకసారి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి ఉంటుంది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ లో
ఒక సమ్ ఉంటుంది, అది ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ అంటారు అనమాట. అది dy/dx + py = q ఫామ్ లో ఉంటుంది. dy/dx + py = q ఫామ్ లో ఉంటుంది. దీని లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? ఎస్ సార్. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లోనే ఉపయోగపడతాయి. చెప్పింది అర్థమైందమ్మా? ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి, అది ఇంటిగ్రేషన్ లో పెర్ఫెక్ట్ గా ఉపయోగపడతాయి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది. స్ప్లిట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, సింప్లిఫై చేసుకోవడం ఈజీగా అవుతుంది, కష్టంగా ఉండదు. అది మన అందుకు పార్షియల్ ఫ్రాక్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, ముందు మనం ఏం తెలుసుకున్నాం, రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అది రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, f(x, g(x) అనే ఏమన్నా మనం రేషనల్ ఫ్రాక్షన్ అనొచ్చు, లేదా పాలినామియల్ ఫ్రాక్షన్ అనొచ్చు, లేదా సింపుల్ గా ఫ్రాక్షన్ అని కూడా అనొచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ రేషనల్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే x + 2/x² - 5x + 6. చూడండి, ఇది పోలినామియలే, ఇది పోలినామియలే. అర్థమైందా? అలాగే ఇది ఒకటి, ఇది కూడా పోలినామియలే, అదే రేషనల్ ఫ్రాక్షనే. ఇది రేషనల్ ఫ్రాక్షనే, 1/x + 3. ఇదో రేషనల్ ఫ్రాక్షన్. అయిపోయింది, రేషనల్ ఫ్రాక్షన్ కూడా అయిపోయింది. ఈసారి నెక్స్ట్ మనం ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి మాట్లాడదాం. చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు f(x/g(x) అనేది రేషనల్ ఫ్రాక్షన్ కదా, అలాగే g(x ≠ 0) కంపల్సరీ అవ్వాలి, డిఫైన్ అవ్వాలంటే. ఇలా ఒక రేషనల్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు అందులో ఇఫ్ డిగ్రీ ఆఫ్ f(x) less than degree of g(x), if degree of f(x) less than degree of g(x), then the rational fraction అంటే ఏంటి, f(x/g(x). then the rational fraction f(x/g(x) is called a proper fraction. అర్థమవుతుందండి? ఎస్ సార్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఒక రేషనల్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు డిగ్రీ ఆఫ్ f(x) less than డిగ్రీ ఆఫ్ g(x) అయితే అప్పుడు ఆ రేషనల్ ఫ్రాక్షన్ f(x/g(x) ఏమంటాం మనం, ప్రాపర్ ఫ్రాక్షన్. ఎప్పుడు న్యూమరేటర్ లో ఉన్న పోలినామియల్ యొక్క డిగ్రీ డినామినేటర్ లో ఉన్న పోలినామియల్ యొక్క డిగ్రీ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఆ రేషనల్ ఫ్రాక్షన్ ఏమంటాం అంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దీనికి రివర్స్, అంటే డిగ్రీ ఆఫ్ f(x) గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g(x) అయితే f(x/g(x) అనే రేషనల్ ఫ్రాక్షన్ ఏమంటాం అంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. అది కూడా చెప్తాను ఒక నిమిషం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దీనికి ఏంటంటే, ఇఫ్ డిగ్రీ ఆఫ్ f(x) greater than or equal to degree of g(x), then f(x/g(x) is called an improper fraction. అర్థమవుతుందా? దీనికి ఎగ్జాంపుల్ చెప్పలేదు నేను. ఇప్పుడు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెప్పండి. అది దీని ఒక డిగ్రీ ఎంత, 1 sir. డినామినేటర్ యొక్క డిగ్రీ ఎంత, 2 sir. 1 less than 2 అయితే ఇంప్రాపర్. ప్రాపర్ సార్. మరి దీని యొక్క డిగ్రీ ఎంత, న్యూమరేటర్ 0 ఎంత, 1 sir. 1. డిగ్రీ ఆఫ్ డిగ్రీ ఆఫ్ g(x) అవుతుంది కంటే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఈసారి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం.
చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/x మైనస్ 3. చూడండి, డిగ్రీ ఆఫ్ f of x ఎంత? 2. 2 sir. డిగ్రీ ఆఫ్ g of x ఎంత? 1 sir. 1. అంటే ఖచ్చితంగా గ్రేటర్ దానే కదా. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏమండి? నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7/x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. దీని యొక్క డిగ్రీ ఎంత? 2 sir. 2. దీని యొక్క డిగ్రీ ఎంత? 2 sir. అంటే రెండింటికి కూడా డిగ్రీ ఈక్వల్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏమంటాం దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అందుకనే డిగ్రీ ఆఫ్ f of x గ్రేటర్ దాన్ కూడా డిగ్రీ ఆఫ్ g of x అన్నాం. తర్వాత ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో అయిపోయింది. నెక్స్ట్ సరే, రెడ్యూసిబుల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ అని చెప్పి ఉంటాయి. రెడ్యూసిబుల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ అని చెప్పి ఉంటాయి. అసలు ముందు అవి చూద్దాం. సార్ చెప్పండి సార్, మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి సార్? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక రేషనల్ ఫ్రాక్షన్ ప్లస్ ఒక పాలినామియల్. ఇప్పుడు మనం చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనం ఒక ఇంటీజర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటాం, అవునా? Sir. అప్పుడు దాన్ని మనం అలాగే ఇక్కడ ఒక పాలినామియల్ ప్లస్ ఒక రేషనల్ ఫ్రాక్షన్. ఒక రేషనల్ ఫ్రాక్షన్ అంటే x ప్లస్ 3/x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అర్థమైందమ్మా జీ? అదమ్మా. అది తర్వాత ఈసారి రెడ్యూసిబుల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ చూద్దాం ఒకసారి. రెడ్యూసిబుల్ పాలినామియల్ అని చెప్తాను. రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ ఏదైనా తీసుకున్నప్పుడు f of x అనేది ఏదైనా పాలినామియల్ అని తీసుకున్నప్పుడు ఈ పాలినామియల్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద రాయగలిగితే, ఏమండి, ఈ పాలినామియల్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద రాయగలిగితే అప్పుడు ఈ f of x అనే పాలినామియల్ ఏమంటాం అంటే మనం రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటాం. మరి మీరు అడగచ్చు, రెడ్యూసిబుల్ పాలినామియల్ అన్నారు, పాలినామియల్ రెడ్యూస్ చేయడం ఏంటని మీరు అడగాలి. మీరు విషయం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? X minus 2 into x minus. x minus 2 into x minus 3 అని రావచ్చు. ఇప్పుడు ఈ పాలినామియల్ రెడ్యూసిబుల్ పాలినామియల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ చెప్పండి? Reducible polynomial sir. రెడ్యూసిబుల్ పాలినామియల్ మీకు ఏం చెప్పండి డెఫినేషన్? ఒక పాలినామియల్ కనుక ప్రోడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద రాయగలిగితే ఇది ఒక పాలినామియల్, ఇది ఒక పాలినామియల్. ఇదే పాలినామియల్ లీనియర్ పాలినామియల్, ఇదే పాలినామియల్ ఇదో లీనియర్ పాలినామియల్. ఎందుకంటే మాక్సిమం పవర్ ఆఫ్ ది పాలినామియల్ ఎంత ఉంది అంటే మాక్సిమం పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఎంత ఉంది? 1 ఉంది. అక్కడ ఉన్నాయండి చాలా. ఏమా ఇక్కడ ఇదో లీనియర్ పాలినామియల్, ఇదో లీనియర్ పాలినామియల్, ఇదేమో క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఇదో పాలినామియల్ కదా, దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్స్ కింద రాసాం కదా, దీన్ని రెడ్యూసిబుల్ పాలినామియల్ అన్నాం, బాగానే ఉంది. మరి ఇది పాలినామియల్ తీసుకుంటే పాలినామియల్ వచ్చింది, మరి ఎక్కడ రెడ్యూస్ అయ్యింది మీరు గమనించండి, మీరు చెప్పేస్తారు నాకు తెలుసు. Power reduce అయింది కదా, వెరీ గుడ్. పవర్ చూడండి, ఇది 2, అది కాస్త మనం ఏం చేసాం 1 కింద రెడ్యూస్ చేసాం, అవునా కదా? దీన్ని మనం రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటాం. మీకు చెప్పింది అర్థమైందే? ఇంకో విషయం, ఇప్పుడు ఇది 2 ప్రోడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్స్ కింద రాసాం కదా, మరి దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అంటే ఈక్వల్ టు 0 పెట్టాం అనుకోండి,
అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి చెప్పండి నాకు. ఎక్స్ ఈక్వల్ టు 2 X అంటే ఇవి రియల్ నెంబర్స్ కాదా? real numbers. రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఈసారి రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఏం తెలిసిపోయింది. రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఏంటి? ఏ పాలినామియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్, దెన్ ది పాలినామియల్ ఈస్ కాల్డ్ ఏ రెడ్యూసిబుల్ పాలినామియల్. ఏంటంటే ఏ పాలినామియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్. ఒక పాలినామియల్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద రాయాలి. రాస్తే అప్పుడు ఆ పాలినామియల్ ఏమంటాం అంటే మనం రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటాం. రెడ్యూస్ చేస్తాం కాబట్టి దాని యొక్క పవర్ ని. తర్వాత ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ మీరు చెప్పచ్చు, ఇది కాకపోతే ఇదేగా. Sir. ఈ పాలినామియల్ విచ్ ఈస్ నాట్ రెడ్యూసిబుల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటాం. లేదంటే అదర్వైజ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. రెడ్యూసిబుల్ పాలినామియల్ డెఫినేషన్ చెప్పేసి అదర్వైజ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అని చెప్పచ్చు. అలా కూడా చెప్పచ్చు. లేదంటే ఇంకోలా కూడా చెప్పచ్చు. A polynomial cannot be expressed as the product of 2 or more polynomials. A polynomial cannot be expressed as the product of 2 or more polynomials. Then the polynomial is called an irreducible polynomial అని చెప్పచ్చు. ఒక polynomial ని product of 2 or more polynomials కింద రాయలేకపోతే ఆ polynomial మనం ఏమంటాం అంటే మనం irreducible polynomial అంటాం. irreducible అంటే రెడ్యూస్ చేయలేము. ఏం రెడ్యూస్ చేయలేము? ఆ పాలినామియల్ యొక్క పవర్ ని రెడ్యూస్ చేయలేం. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. అదమ్మ విషయం. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x² + 2. దీన్ని ఏమైనా మనం పాలినామియల్ యొక్క ప్రొడక్ట్స్ కింద రాయగలమా? రాయలేమా? రాయగలిగితే ఎలా రాయగలము? రాయలేకపోతే ఎందుకు రాయలేము? ఎలా రాయలేము అని చెప్పాలి. రాయలేము సార్. రాయలేమా? కరెక్ట్గా చూసి చెప్పండి. అనుమానం ఎందుకమ్మా? రాయగలమా లేదే? రాయలేము సార్. రాయలేమా? రాయలేము సార్. రాయగలం. చూడండి ఒకసారి. x - √2y ఇంటూ x + √2y ఎంత అవుతుందో చెప్పండి. x² + 2 అవుతుంది. x² + 2 అయిందిగా. మరి రాయలేమన్నారు? రాయగలమా లేదా? చెప్పలే. సరే, ఇంతకేంటి మరి చెప్పండి. రాసాం కదా, మరి ఇది రెడ్యూసిబుల్ కాదా? రెడ్యూసిబుల్. కానీ కాదు. కారణం ఏంటంటే ఈక్వల్ టు 0 పెడితే రూట్స్ ఏమవుతాయి? కాంప్లెక్స్ రూట్స్ అవుతుంది. కాంప్లెక్స్ రూట్స్ అయిపోతాయి. అంటే నాన్ రియల్ రూట్స్ అయిపోతాయి. ఎప్పుడైతే నాన్ రియల్ రూట్స్ వస్తాయో అది పనిచేయదండి. అలాగే మనం ఖచ్చితంగా పాలినామియల్ ని ఒక పాలినామియల్ ప్రోడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద రాసాము అంటే ఖచ్చితంగా వాటి యొక్క రూట్స్ అయితే రూట్స్, జీరోస్ అయితే జీరోస్ ఖచ్చితంగా ఏమవ్వాలంటే రియల్ నెంబర్స్ అవ్వాలి. నాన్ రియల్ నెంబర్స్ అవ్వకూడదు. కాబట్టి మనం రియల్ నెంబర్స్ రూట్స్ వచ్చేలాగా ఈ పాలినామియల్ మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 or more పాలినామియల్స్ కింద ఎక్స్ప్రెస్ చేయలేము. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. అర్థమైందా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి x² + x + 1. దీన్ని మనం ఏమైనా ఎక్స్ప్రెస్ చేయగలమా? రియల్ రూట్స్ వచ్చేలా? నో సార్. చేయలేం. ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు రియల్ రూట్స్ వచ్చేలాగా చేయలేము అంటే కాంప్లెక్స్ రూట్స్ వస్తేనే కదా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి కాంప్లెక్స్ రూట్స్ రావాలంటే నేచర్ ఆఫ్ రూట్స్ ప్రకారం ఏం రావాలి కండిషన్? డెల్టా <0 అవ్వాలి సార్. వెరీ గుడ్. డెల్టా <0 అవ్వాలి. ఇలా కూడా మనం చూసుకోవచ్చు. ఒక పాలినామియల్ రెడ్యూసిబుల్ ఇర్రెడ్యూసిబుల్ చూసుకోవాలనుకోండి, డెల్టా వాల్యూ కట్టండి. డెల్టా వాల్యూ <0 వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా ఇర్రెడ్యూసిబుల్. మనం రెడ్యూస్ చేయలేం, అసలు సమస్య లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు దీనికి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. -b, అదే b² - 4ac. b² అంటే 1, -4ac అంటే 4, అంటే -3 <0 వస్తుంది. అలాగే దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. b² అంటే 0, -4ac అంటే 8, అంటే -8 <0 వస్తుంది. కాబట్టి మనం ఎలాగైనా చూసి చెప్పచ్చు, నాన్ రియల్ రూట్స్ వస్తున్నాయి అని చెప్పి చూసి చెప్పచ్చు. లేదా
దీని యొక్క నేచర్ ఆఫ్ ది రూట్స్ చూస్తే డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు కూడా దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్ కింద రాయలేము. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటాం అండి, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటాం. ఓకేనా, అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. ఎస్ సార్. మొత్తం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు? 4 విషయాలు చెప్పుకున్నాం. 4 విషయాలు చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం అంటే ముందు చెప్పినవి కాకుండా చెప్తున్నాను నేను. ముందు చెప్పినవి అయితే పాలినామియల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. పాలినామియల్ అంటే ఏంటి? E0 x power n plus A1 x. The maximum power of the variable in the polynomial is called degree of the polynomial అని చెప్పాం. కాబట్టి మనం తీసుకున్న పై పాలినామియల్ యొక్క డిగ్రీ వచ్చేటప్పటికి n అవుతుందని చెప్పుకున్నాం. అంటే మాక్సిమం పవర్ n ఉంది కాబట్టి అక్కడతో పాలినామియల్ అంటే ఏంటో అయిపోయింది. తర్వాత ఈసారి ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి మీరు చెప్పారు. నేను కూడా సరే అని చెప్పాను. అలాగే p/q ఫామ్ లో ఉన్నది కూడా ఫ్రాక్షన్ అవుతుంది అని చెప్పాను. మరి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ రెండు కూడా పాలినామియల్స్ అయితే, అంటే పాలినామియల్స్ అవ్వడం అంటే f(x), g(x) అనేవి 2 పాలినామియల్స్ అని తీసుకుని g(x) ≠ 0 అయితే f(x/g(x) అనే ఫ్రాక్షన్ నేను ఏమన్నాను, రేషనల్ ఫ్రాక్షన్ అని కానీ లేదా పాలినామియల్ ఫ్రాక్షన్ అని కానీ లేదా సింపుల్ గా ఫ్రాక్షన్ అని కానీ చెప్పుకున్నాం డెఫినేషన్. అక్కడతో అయిపోయింది, రేషనల్ ఫ్రాక్షన్ గురించి అయిపోయింది. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పాం. ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చేటప్పటికి ఏం చెప్పాము, డిగ్రీ ఆఫ్ f(x) లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g(x) అయితే, అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఏమన్నాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం. దానికి రివర్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెప్పుకున్నాం. న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ కన్నా ఎక్కువ సమానం అయితే అప్పుడు దాన్ని మనం ఏమని చెప్పాము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకున్నాం. అవునా? డిగ్రీ ఆఫ్ f(x) డిగ్రీ ఆఫ్ g(x), then then the rational fraction f(x/g(x) is called a improper fraction అని చెప్పాం. అక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే తర్వాత ఏం చెప్పాం మనం, రెడ్యూసిబుల్ పాలినామియల్ చెప్పాం. ఎస్ సార్, రెడ్యూసిబుల్ చెప్పారు సార్. రెడ్యూసిబుల్ చెప్పాం. మధ్యలో జైదేమో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏదో అడిగాడు, చెప్పాం. తర్వాత రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఏంటో చెప్పాం. రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఏం చెప్పాం, ఏ పాలినామియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్. దెన్ ఆ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్ కింద రాసినప్పుడు కూడా వాటి యొక్క రూట్స్ ఏమై రావాలి, ఒక పాలినామియల్ ని రియల్ రూట్స్ వచ్చేలాగా లేదా రియల్ సొల్యూషన్స్ వచ్చేలాగా ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్ కింద రాయగలిగితే అప్పుడు దా పాలినామియల్ ఏమంటాం మనం, రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటాం అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెడ్యూస్ ఎక్కడ చేస్తున్నాం అంటే పవర్ లో రెడ్యూస్ చేస్తాం, దాని యొక్క డిగ్రీ రెడ్యూస్ చేస్తాం, అది విషయం. తర్వాత డిగ్రీ రెడ్యూస్ చేయడం అంటే మనం రాసిన సపరేట్ గా రాసిన పాలినామియల్ డిగ్రీని బట్టి రెడ్యూస్ చేసామని చెప్పాం. కానీ టోటల్ చూస్తే మళ్ళీ అదే వస్తుంది, అలాగే రావాలి. ఇక్కడ 1+1 చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. కానీ ప్రోడక్ట్ కింద రాసినప్పుడు మాత్రం ఒక్కొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ తగ్గిపోద్ది కదా దీనికన్నా, అది రెడ్యూస్ చేయడం అని చెప్పాను. తర్వాత ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే ఏం చెప్పాను, ఏ పాలినామియల్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్, అది కూడా రియల్ రూట్స్ వచ్చేలాగే. దెన్ ద పాలినామియల్ ఈస్ కాల్డ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అని చెప్పాను. తర్వాత ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ రెడ్యూసిబుల్ పాలినామియల్ కూడా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు రియల్ రూట్స్ కాకపోతే ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లెస్ దాన్ 0 వస్తే ఖచ్చితంగా నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా ఈ పాలినామియల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. తర్వాత ఈసారి డివిజన్ అల్గారిథం మరి మీకు లోయర్ క్లాస్ లో ఉంటుంది. నేను కూడా ఒకసారి ఎప్పుడు చెప్పినట్టు డివిజన్ అల్గారిథం అంటే చూడండి, డివిజన్ అల్గారిథం అంటే ఏంటంటే, ఇప్పుడు f(x, g(x) అనేవి 2 పాలినామియల్స్ అన్నమాట. 2 పాలినామియల్స్. అలాగే g(x) ≠ 0 అని తీసుకున్నాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే, దెన్ దేర్ ఎగ్జిస్ట్స్ 2 పాలినామియల్స్. ఏంటి ఆ 2 పాలినామియల్స్, q(x, r(x), such that ఎలా అవుతుంది, q(x, r(x) ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే, f(x) = g(x, q(x) ప్లస్ r(x). నేను దీన్ని మనం నెంబర్స్ అయితే ఎలా చెప్తామంటే, b అనే నెంబర్ ని a అనే నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు, q అనే కోఎఫిషియంట్ వచ్చినప్పుడు
ఆర్ అనే రిమైండర్ వచ్చినప్పుడు బిని మనం ఎలా రాస్తాం అంటే బి ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ ఆర్ కింద రాస్తామా చూడండి. ఒక 7 నెంబర్ ఉంది, 7 2తో డివైడ్ చేసాం, 3 అనేది వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది, 6 తీసేస్తే ఇప్పుడు ఈ 7 ఎలా రాస్తాం? 7 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ప్లస్ 1 అని రాస్తాం. దీన్ని మనం డివిడెండ్ అంటాం. దీన్ని మనం డివైజర్ అంటాం. దీన్ని మనం కోషెంట్ అంటాం. దీన్ని మనం రిమైండర్ అంటాం. ఏమే అదమ్మ విషయం. కాబట్టి మనకి ఇక్కడ ఇది కూడా అంతే, ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషెంట్, ఇది రిమైండర్. కోషెంట్ కాబట్టి క్యూ అన్నాం, రిమైండర్ కాబట్టి ఆర్ అన్నాం. అదే విధంగా పాలినామియల్లో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అయ్యేలాగా మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. ఏమండి? అలాగే ఇక్కడ కండిషన్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, లేదా డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఎందుకంటే ఈ రిమైండర్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా డివైడ్ చేసే పాలినామియల్ యొక్క డిగ్రీ కన్నా పెద్దది ఉండదు కదా, ఉంటే మళ్ళీ ఇంకోసారి డివైడ్ చేసేస్తుంది కదా. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఇది చెప్పమ్మా జై ఏటమ్మా డివిడెండ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్ అంటే ఆర్ ఆఫ్ ఎక్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదో ఒకటి మీరే చెప్పండి, అది చేద్దాం, ఇబ్బంది లేదు. చిన్నది చెప్పండి. స్క్వేర్ లేకపోతే స్క్వేర్ క్యూబ్ మీ ఇష్టం. అది క్యూబిక్ పాలినామియల్ చెప్పినా పర్లేదు, స్క్వేర్ పాలినామియల్ చెప్పినా అదే. మన క్యూబిక్ పాలినామియల్ కాకుండా క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పినా పర్లేదు, మీ ఇష్టం. చెప్పండి. డివిడెండ్ త్వరగా చెప్పండి, టైం లేదు. x² + 2x + 1. దీన్ని దేంతో డివైడ్ చేద్దాం? క్యాన్సిల్ అయ్యేది కాకుండా చెప్పండి. x + 2 x + 3 అని రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి డివైడ్ చేసినప్పుడు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? x టైమ్స్ x ఇంటూ ఎక్స్ x² ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2లోంచి 3 తీసేస్తే -1 కాబట్టి -x, తర్వాత ఇది కూడా తీస్తే +1 అవుతుంది, అంటే 1 - x అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోసారి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? -1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -1 ఇంటూ ఎక్స్ అంటే -x, -1 ఇంటూ 3 అంటే -3. ఇప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 3 అంటే 4. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఈ x² + 2x + 1ని నేను ఎలా రాసుకోవచ్చు? x + 3 ఇంటూ x - 1 + 4 కింద రాసుకోవచ్చు. x - 1 + 4 2 కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రిమైండర్ యొక్క డిగ్రీ ఏమైంది? 0 అయిపోయిందా లేదా? కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 0 అని చెప్పాను మీకు. 4 × x⁴0 అని రాసుకోవచ్చు. వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్నే కదా మనం డిగ్రీ అంటాం. కాబట్టి కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 0. అర్థమైందా? కొన్ని సందర్భాలు ఏంటంటే ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది ఇది యొక్క డిగ్రీ ఈ డివైడ్ చేసే ఎలిమెంట్ యొక్క డిగ్రీ కన్నా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే దీన్నే మనం అలా కూడా చెప్పచ్చు. ఎలా అంటే దీని యొక్క డిగ్రీ 0 అయింది అనుకోండి, ఈ రిమైండర్ యొక్క డిగ్రీ 0 అయింది అనుకోండి, దీని యొక్క డిగ్రీ ఎంత? 1. అంటే మరి ఖచ్చితంగా డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయిందిగా, ఎందుకంటే దీని డిగ్రీ 0. అదమ్మ విషయం. దీన్ని డివిజన్ అల్గారిథం అంటారు. ఈసారి పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో కరెక్ట్ డెఫినేషన్ చెప్తున్నాను, చూసుకోండి. ఇది అయిన తర్వాత నేను మీకు మ్యాటర్ చెప్పేసి సమస్యలోకి వెళ్తాను. సరే వదిలేదు. ఇప్పుడు ఈసారి పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఏమా పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పాం. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ని సమ్ ఆఫ్ 2 or more ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాయాలి.
ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ని సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాయాలి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక చిన్న విషయం చెప్పలేదు నేను. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, x+1 అని ఉంది. ఇది రెడ్యూసిబుల్ పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. ఇర్రెడ్యూసిబుల్. x-5 అని ఉంది. ఇది రెడ్యూసిబుల్ పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. irreducible. ఏం గమనించారు? అవి జనరల్ గా వాటి పేర్లు ఏంటి? పాలినామియల్ పేర్లు అవి Linear. లీనియర్ పాలినామియల్. ప్రతిదీ కూడా ఇర్రెడ్యూసిబుల్ పాలినామియలే కదా, ఎస్ సార్. అంతేనా? ఎవ్రీ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఏ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్, ఈజ్ అన్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. కాబట్టి మనం ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఏం చెప్తున్నాం మనం? సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాయాలి అంటున్నాం. మరి సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాసినప్పుడు ఆ ఫ్రాక్షన్స్ లోని డినామినేటర్స్ ఖచ్చితంగా లీనియర్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, లీనియర్ పాలినామియల్స్ అయి ఉండాలి. మీకు అర్థమైందా? అర్థమైంది. Yes, sir. మరి లీనియర్ పాలినామియల్ కావాలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి డివైడ్ చేయాలి కదా. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. అంటే ఇప్పుడు ఉదాహరణకి అప్పుడు ఇలా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాసి ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్న ప్రతి డినామినేటర్ లో ఉన్న వాల్యూ కూడా లీనియర్ పాలినామియల్ అయితే అప్పుడు అందులో ఉన్న సమ్ లో ఉన్న ఈచ్ ఫ్రాక్షన్ ఏమంటాం అంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్ అంట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 సింపుల్ గా నాకు అయిపోవడం కోసం సింపుల్ గా చెప్తున్నాను. x² - 1 ఇది నాకు ఒక ప్రాపర్ ఫ్రాక్షనేగా. దీని యొక్క f డిగ్రీ ఎంత? 0 సార్. 2 సార్. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షనే. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానో చూడండి. 1/x² - 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు? నేను 1/x+1 × 1/x - 1 అని రాస్తాను. ఏమండి? ఇందాక చేసిన పొరపాటు ఇప్పుడు చేయకుండా ఇంకో విధంగా ఏదైనా రాద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు నేను 1/x - 1 ముందు తీసుకుంటాను. 1/x - 1 ముందు తీసుకున్నాను. ఈసారి 1/x+1 తర్వాత తీసుకున్నాను. నేను మధ్యలో ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో చూసుకుంటాను. నేను ఇంకో విషయం చెప్తాను చూడండి. లాజిక్ ఏంటంటే మీకు ఎప్పుడైనా న్యూమరేటర్లో నెంబర్ ఉందనుకోండి, ఏదో ఒక నెంబర్ ఉందనుకోండి, డినామినేటర్లో లీనియర్ పాలినామియల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇలా డివైడ్ చేసి అక్కడ ప్లస్ పెడితే వస్తుందా మైనస్ పెడితే వస్తుందా, ఎంత వాల్యూ డిఫరెన్స్ వస్తుంది చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింప్లిఫై చేస్తే 4 వస్తుంది అనుకోండి న్యూమరేటర్లో, బయట 1/4 రాస్తాం. అదే 3 వస్తుంది అనుకోండి, బయట 1/3 రాస్తాం. అదే లోపల -7 వస్తుంది అనుకోండి, బయట -1/7 వస్తుంది చేస్తాం. అర్థమవుతుందని చెప్పింది? అర్థమైంది. లాజిక్ మాట. అది ఎప్పుడంటే వాల్యూ నెంబర్ అయి ఉండాలి, పాలినామియల్ కాకుండా. కొన్ని సందర్భాల్లో పాలినామియల్ కూడా అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, అప్పుడు కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ప్లస్ పెట్టాను అనుకోండి. ఒకవేళ ప్లస్ పెడితే ఏమవుతుంది? x+1 + x - 1 అంటే ఎక్స్లు క్యాన్సిల్ అవుతాయా? ఎక్స్లు క్యాన్సిల్ అవ్వవు, 1లో క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను మైనస్ పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది? x+1 × x - 1 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇది x+1 ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇదేమో ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు x+1 - x+1 అంటే 2 అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే 2తో డివైడ్ చేస్తాను. నాకు అక్కర్లేని ఇక్కడ 2 వచ్చేస్తుంది, 1 రావాలి నాకు. కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే 1/x - 1 - 1/x+1 అని రాస్తాను. ఇప్పుడు ఈసారి మీరు ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే 1/2 × x - 1 - 1/2 × x+1. మీరు ఇక్కడ గమనించండి, ఇది లీనియర్ పాలినామియలా లేకపోతే క్వాడ్రాటిక్ పాలినామియలా? Linear. ఇది కూడా Linear. ఈ రేషనల్ ఫ్రాక్షన్, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ని నేను సమ్ ఆఫ్ 2 పాలినామియల్స్ కింద రాయగలిగానా లేదా? సమ్ ఆఫ్ ఈ రేషనల్ ఫ్రాక్షన్ ని ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ని సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాయగలిగాను లేదా? సమ్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ కింద రాయగలిగాను లేదా? ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద రాయగలిగాను. అందులో ప్రతి ఫ్రాక్షన్ లోను మీరు గమనిస్తే డినామినేటర్ లో ఉన్నది ఖచ్చితంగా లీనియర్ పాలినామియలే. ఒకవేళ లీనియర్ పాలినామియల్ కాదనుకోండి, ఒకవేళ వేరే ఇదే ఇలాగే వచ్చింది అనుకోండి, ఇంకోటి ఏదో ఇది వేరే తీసుకున్నాను, ఇది ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది లీనియర్ పాలినామియల్ అనుకోండి, మనం స్ప్లిట్ చేయడానికి ఇంకేం లేదు అవకాశం, అంతే. అప్పుడు నేను ఏమంటానంటే 1/2 × x - 1 అని, అలాగే -1/2 × x+1 అని మనం ఏమంటామంటే పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్ అంటాం. అర్థమైందమ్మా మీకు విషయం?
అర్థమైంది సార్. అదమ్మ విషయం, అంతకు మించి ఏమీ లేదు. ఇందులో మనం డినామినేటర్ లో ఉన్న వాల్యూని బట్టి చేసుకుంటాం అన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ అంతా కూడా పిచ్చింగ్ ఏంటంటే మనకు చేయాల్సింది అంతా కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డినామినేటర్. ఒక రేషనల్ ఫ్రాక్షన్ f(x/g) తీసుకున్నప్పుడు g అనేది ఏ విధంగా ఉంటుంది, అందులో ఫస్ట్ మోడల్ చెప్పేస్తాను ఇప్పుడు ఎలా చేయాలో, రేపు నోట్స్ చెప్తాను. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాను, టైప్ 1 ఇది మనం చెప్పుకోబోయేది, టైప్ 1. ఇప్పుడు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాను. ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇచ్చిన ఎగ్జాంపుల్ లోనే ఒకటి చెప్తాను. ఫస్ట్ టైప్ 1 లో ఎలా ఉంటుందంటే, ఇన్ ఏ రేషనల్ ఫ్రాక్షన్ g(x) contains నాన్ రిపీటెడ్ లీనియర్ పాలినామియల్ అంటాడు. నాన్ రిపీటెడ్ లీనియర్ పాలినామియల్ అంటాడు. నాన్ రిపీటెడ్ లీనియర్ పాలినామియల్ అంటాడు. అర్థమవుతుంది? నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటారు, లేకపోతే లీనియర్ పాలినామియల్ అనొచ్చు, లేదా అక్కడ డినామినేటర్ లో ఉంటుంది కాబట్టి ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. లీనియర్ పాలినామియల్ అనొచ్చు, లేదా లీనియర్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. g(x) అనేది ఏమై ఉండాలి? నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. అలాంటి దానికి సమ్ ఎలా చేయాలి? మరి రిపీటెడ్ అంటే ఏంటి, నాన్ రిపీటెడ్ అంటే ఏంటి, అది కూడా మీరు ఆలోచించాలి. విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు అనుకోండి, 2x + 5 x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2 అని ఇచ్చాడు. మరి ఇక్కడ x + 2 ఒక్కసారే వచ్చింది, మరి x - 1 ఎన్నిసార్లు వచ్చింది? 2 times. మరి రిపీటెడ్ అంట. అర్థమైందా? ఎస్ సార్. ఇంకొక విషయం, ఇప్పుడు ఇది నాకు ఇది అక్కర్లేదు, ఇది రెండో మోడల్ టైప్ 2 మాట. ఈ టైప్ 1 లో మాత్రం నాన్ రిపీటెడ్ లీనియర్ పాలినామియల్ కావాలి కాబట్టి ఏదో చిన్న ఎగ్జాంపుల్ నాకు నోటికి తోచింది చేసేస్తున్నాను, చూడండి ఒకసారి. x + 1 x - 1 ఇంటూ x - 2 అన్నాం. x - 1 ఇంటూ x - 2 అన్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ మనకి ఎన్ని లీనియర్ పాలినామియల్స్ కనబడుతున్నాయి? 2. 2. మాట్లాడితే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x యొక్క మాక్సిమం పవర్ ఎంత వస్తుంది? 2 సార్. కాబట్టి 2 కాన్స్టెంట్స్ వస్తాయి ab అనేది. అంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం అంటే, మనం a బై ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ఏదో రాయండి, x - 1 ప్లస్ b బై x - 2 ఇలా రాసుకోవాలి. మనకి ఎన్ని లీనియర్ పాలినామియల్స్ ఉంటే అన్ని కాన్స్టెంట్స్ వస్తాయి, లేదా ఈ ఇక్కడ మల్టిప్లై చేస్తే వచ్చే పాలినామియల్ యొక్క మాక్సిమం పవర్ ఎంతైతే ఉంటుందో అన్ని కాన్స్టెంట్స్ వస్తాయి. ఈ ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తున్నట్టు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా ఫైండ్ అవుట్ చేయడం ఉంది? ఎల్సిఎం చేసుకోవడమే. ఎల్సిఎం చేసుకుంటే ఇది ఇలాగే ఉంచండి, x + 1 / x - 1 ఇంటూ x - 2 అని చెప్పి ఇలా ఉంచండి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే x - 1 ఇంటూ x - 2 అవుతుంది. న్యూమరేటర్ లో ఏమవుతుంది? a ఇంటూ x - 2 ప్లస్ b ఇంటూ x - 1 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే x + 1 = a ఇంటూ x - 2 ప్లస్ b ఇంటూ x - 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు నాకు ఏ కావాలనుకోండి, x ప్లేస్ లో 1 పెట్టండి, 1 పెడితే 0 అయిపోతుందిగా, అవుదా? అవుతుంది. x = 1 we get. మరి ఇక్కడ 1 పెడితే ఇక్కడ కూడా 1 పెట్టాలి, ఇది 0 అయిపోద్ది, పెట్టక్కర్లేదు. కాబట్టి 1 + 1 = a ఇంటూ 1 - 2 అంటే ఇది -a = 2, a = -2. అదే ఇక్కడ నాకు a వచ్చింది, b కావాలనుకోండి, x ప్లేస్ లో 2 పెట్టండి. ఇప్పుడు x = 2 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? 2 + 1 = b ఇంటూ 2 - 1. 2 - 1 అంటే 1 కాబట్టి b = 3 అవుతుంది. ఈ a వాల్యూ 3, b వాల్యూ తీసుకెళ్ళి ఇందులో రాశాను. దట్ ఈక్వల్ టు -2 / x - 1 ప్లస్ 3 / x - 2 అయిపోయింది. ఏమండి? అర్థమైందండి? అర్థమైంది. ఇది ఈ రేషనల్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైప్ 1. అదే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు టైప్ 2. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ప్రొసీజర్ అయితే ఇది. రేపు రాగానే ఏంటంటే మ్యాటర్ చెప్పేస్తాను, అలాగే టైప్ 1 లో కూడా సమ్ చెప్పేసి అప్పుడు నేను టైప్ 2 లోకి వెళ్తాను. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న సమ్స్ ఏమైనా ఉంటే అవి నేను చెప్తాను, 2 or 3 సమ్స్. మిగిలిన అన్ని కూడా మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఎందుకంటే సేమ్ మోడల్. అది ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎక్సర్సైజ్ కూడా తీసాడు ఇందులో. మొత్తం 4 ఎక్సర్సైజ్లు ఉంటాయి. కొన్ని ఎక్సర్సైజ్ అంటే మీరు కంగారు పడక 4 గంటలు బోల్ని ఉంటాయి. మా ఒక్కొక్క ఎక్సర్సైజ్ లో మహా అయితే ఒక 7-8 సమ్స్ ఉంటాయి, అంతే. 8 సమ్స్ ఉంటాయి. ఒక ఎక్సర్సైజ్ లో మాత్రం కొన్ని ఎక్కువ ఉంటాయి, అంతే. సరే, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సరే అమ్మా, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ